అందరికీ నమస్కారాలు. సభాధ్యక్షులు నగర పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, బీజేపీ అధ్యక్షులు శివారెడ్డి గారు, నగర పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి యోగి యాదవ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మన మంత్రి శ్రీని గారు కానీ, ఇంకా వెంకట్రావు గారు, సూర్యప్రకాష్ గారు, మన ముఖ్యులు మన గోవిందయ్య గారు, ఎందుకంటే ఎప్పటి నుంచో మీకోసం పోరాడుతున్న మన లాయర్ గారు గోవిందయ్య గారు, అందరికి కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన మా మహిళమ్మ తల్లులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా యువత మా తమ్ముడు నిన్న నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఇంకా 20 నిమిషాలు ఉంది. ఎందుకంటే మన పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడాలి. నేను ఒక 2-3 మాటల్లో ముగిస్తాను. ఒకటి చెప్పేది, 2014 ముందు మన కాలనీకైతే మేము 3 సార్లు ఆ రోజుండే పరిస్థితి, ఇది 3వ సారి నేను రావటం. 14 ఎన్నికల ముందు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడైతే నాకు సమస్యలు కూడా పూర్తిగా నాకు అప్పుడు తెలియదు. మా తాతయ్య ఉన్నప్పుడు కూడా వచ్చారని చెప్తున్నారు. కాబట్టి నేను ఆ రోజు వచ్చినప్పుడు సమస్యల మీద చెప్పిన తర్వాత నేను మన గోవింద గారితో కూడా మాట్లాడాం. ఆ తర్వాత మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా దీని మీదే అప్పటి నుంచి ముందు నుంచి కూడా ఉన్నారు. నేను 14లో మనం గెలిచిన తర్వాత మళ్ళీ మన వాళ్ళందరూ కూడా పిలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినప్పుడు సీఎంగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఢిల్లీకి లెటర్ రాపించి ఢిల్లీలో కూడా మన వాళ్ళని కూడా తీసుకొని పోయి అప్పుడు వెంకయ్య నాయుడు గారిని కలిసాం, సెంట్రల్ రైల్వే చైర్మన్ ని కలిసాం. అదేవిధంగా పార్లమెంట్ కూడా వాళ్ళని తీసుకొని పోయి మనం ఏం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు పార్లమెంట్ మన ఎంపీని కూడా కల్పించి అప్పుడు మన వంతు మాకు కృషి చేశాను. కాకపోతే మొన్న 5 సంవత్సరాలు మళ్ళా ప్రభుత్వం రాకపోవటం మన దురదృష్టకరం. నేను ఒకటే మాత్రం మీకు హామీ ఇస్తున్నా, ఈ 5 సంవత్సరాలు రేపు వచ్చేది మళ్ళా మన ప్రభుత్వమే వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన శ్రీనివాసరెడ్డి గారు కానీ దీని మీద అవసరం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి మీకు ఖచ్చితంగా మీ స్థలాలు మీకు వచ్చేటట్టు దాన్ని మీరు డబ్బులు కూడా పేదవాళ్ళు కాబట్టి కట్టకుండా ఎంత మినిమైజ్ అవుతుందో చూసి చట్ట ప్రకారంగా దాన్ని చేసే బాధ్యతగా మేము ఉంటామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. 2వ పాయింట్ వచ్చి, అప్పుడు దాకా కూడా మీ జోడికి ఎవరు రారు. మేము ఉన్నంత కాలం మీ ఇంటి ఇటుకి రాయి కూడా తాకే వాళ్ళు మాత్రం ఒంగోలులో ఎవరు ఉన్నారు, అది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ 4 సార్లు గెలిచిన